మీరానే ముకుందాని దేవ్ మీరా మాట్లాడుకున్న వీడియో చూపించి మీరాని బయటికి గెంటేసిన భవానీ. ఇంతకు ఏం జరిగింది? అసలు మీరానే ముకుందాని అనుమానం భవానీకి ఎలా వచ్చింది? మరి దేవ్ మీరా ఎక్కడ మాట్లాడుకుంటే భవానీ వీడియో తీసింది? అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కృష్ణ ముకుంద మురారి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇంకా భవానీ ఇంటికి వచ్చేసరికి మురారి దెబ్బలతో ఉండడం అదంతా చూసి భవానీ అయితే ఎంతగానో తల్లడిల్లిపోతుంది. ఇదంతా కూడా మీరా వల్లే జరిగింది పెద్దత్తయ్య అంటూ కృష్ణ చెప్పేసరికి ఆ మీరా అడ్రస్ ఏంటి, నాకు సెండ్ చేయి కృష్ణ, వెంటనే అమ్మాయిని కలవాలి అని చెప్పి ఇంకా హడావిడిగా అయితే బయటికి వెళ్తుంది. ఇంకా అలా వెళ్ళిన భవానీ ఆలోచిస్తూ ఉంటుంది, అసలు శ్రీనివాస్ ఇదంతా ఎందుకు చేశాడు? మురారి మీద శ్రీనివాస్కి అంత పగేంటి? చేసిందంతా ముకుంద అన్న విషయం శ్రీనివాస్కి నేను చెప్పాను కదా, మరి అలాంటిది మురారి మీద ఎందుకంత అపార్థం చేసుకుని అంత దెబ్బలు కొట్టించి లాకప్ డెత్ చేయించి అంత పగ ఉండడం ఏంటి? అసలు శ్రీనివాస్తో మాట్లాడాలి అని చెప్పి ఇంకా నేరుగా శ్రీనివాస్ ఇంటికి పోనివ్వని డ్రైవర్కి చెప్పేసరికి ఇంకా వెళ్ళే దారిలోనే మీరాతో అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఎక్కడున్నావమ్మా అని చెప్పాను, కానీ నేను పలానా ఏరియాలోనే ఉన్నానంటే వస్తున్నాను అని చెప్పనేసరికి సరే అని ఇంక భవానీ అయితే నేరుగా శ్రీనివాస్ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ టూలెట్ బోర్డు అయితే ఉంటుంది. ఏంటి శ్రీనివాస్ ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే, నేను వచ్చాక శ్రీనివాస్ మీద కోపడతానని చెప్పి హౌస్ ఫర్ సేల్ అని పెట్టాడా ఏంటి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కారు యూటర్న్ తీసుకుని వెళ్ళబోతూ ఉండగా దూరం నుంచి అయితే దేవ్ ఎవరితోటో అమ్మాయితో మాట్లాడుతూ కనిపిస్తాడు. వెనక నుంచి చూస్తే ముకుందలాగా అనిపిస్తుంది భవానీకి. ఏంటి దేవ్ ఎవరితో మాట్లాడుతున్నాడు? ముకుంద చనిపోయింది కదా, మరి వెనకాల నుంచి ముకుందలానే అనిపిస్తుంది కదా, అసలు తను ఎవరితో మాట్లాడుతున్నాడో ఏంటో తెలుసుకోవాలని ఇంకా డ్రైవర్ని అయితే ఇక్కడే కార్ ఆపి అసలు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో వాళ్ళకి కనిపించకుండా వాళ్ళిద్దరు మాటలు మాత్రమే వినిపించేటట్టుగా వీడియో తీసుకురా అని చెప్పనేసరికి సరే మేడం అని ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ ఏదో పడిపోయినట్టుగా కిందకు వంగుని వాళ్ళిద్దరూ కూడా చాలా డీప్గా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదన్నయ్య, ఆ ఇంట్లో అయితే పాగా వేయడానికి మురారిని అయితే జైలు నుంచి విడిపించాను. నాన్న మురారి మీద కోపంతో కృష్ణని జైల్లో పెట్టించమంటే మురారిని జైల్లో పెట్టించి ఎన్కౌంటర్ చేసేయడానికి కూడా ప్లాన్ చేశాడు. చివరి క్షణంలో కృష్ణ ఇంటికి రావడం వల్లే మురారిని నేను కాపాడుకున్నాను. ఆ ఇంట్లోకి అడుగు పెట్టడం అయితే జరిగితే ఖచ్చితంగా మురారిని దక్కించుకుంటాను అని చెప్పి ఇంకా మీరా అనేసరికి ఎలాగ దక్కించుకుంటావో ఏంటో, మురారిని దక్కించుకోవాలని ఫేస్ మార్పించావు, కానీ మురారి కృష్ణలిద్దరూ కలిసిపోయారు. ఇప్పుడు నువ్వు సర్జరీ చేయించుకుని ఆ ఇంట్లో అడుగు పెడుతున్నావు. వాళ్ళ ప్రేమ గెలుస్తుందో లేక నీ ప్రేమ గెలుస్తుందో చూడాలి అని చెప్పాను, కానీ ఖచ్చితంగా నా ప్రేమే గెలుస్తుందన్నయ్య అని చెప్పనేసరికి ఇంకా వాళ్ళిద్దరి మాటలు రికార్డ్ చేసి డ్రైవర్ అయితే వెనక్కి వచ్చేస్తాడు. మేడం మేడం అనుకుంటూ వచ్చేసరికి ఏం జరిగింది అని చెప్పాను, కానీ ముందు ఈ వీడియో చూడండి మేడం అని చెప్పాను, కానీ వీడియో చూసి ఒక్కసారిగా భవానీ అయితే షాక్ అయిపోతుంది. అంటే ముకుంద బ్రతికే ఉందన్నమాట. సర్జరీ చేయించుకుని మరీ మురారిని దక్కించుకోవడానికి ఇదంతా ప్లాన్ చేసిందా? సరే, దీని చేతులతోటే ఎలాగ దీనికి తిప్పి కొట్టాలో అలాగే చేస్తానని కారు కొంచెం ముందుకు పోనీ అని చెప్పనేసరికి కొంచెం ముందుకైతే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మీరాకి ఫోన్ చేస్తుంది భవానీ. ఎక్కడున్నావు మీరా అని చెప్పాను, కానీ నేను పక్కనే ఉన్నానంటీ అంటూ షాపింగ్ మాల్లోంచి అయితే ఈ లోపు బయటకు వస్తూ ఉంటుంది. ఏంటి ఈ బ్యాగ్స్ అన్నీ ఏంటి అని చెప్పాను, కానీ అది మీ ఇంటికే ఆంటీ, మీ ఇంట్లో వాళ్ళందరినీ ఒకసారి పలకరించి అందరికీ గిఫ్ట్లు తీసుకున్నాను అని చెప్పనేసరికి సరే రా అయితేనని చెప్పి భవానీకి పక్కన ఉన్నది ముకుందన్న విషయం తెలిసినా కానీ చాలా కంట్రోల్గా ఉంటుంది. ఎందుకంటే ముకుంద అని ఇంట్లో వాళ్ళకు కూడా తెలిసేటట్టు చెయ్యాలనే ఇదంతా ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే భవానీ చెప్పినా కానీ ఆదర్శ్ నమ్మే స్థితిలో లేడు కాబట్టి ఇంట్లోకి వచ్చింది ముకుంద అన్న విషయం తెలియచెప్పాలని ఇంటికి తీసుకువెళ్తుంది. అందరికీ కూడా తను తీసుకొచ్చినవన్నీ కూడా ఇస్తుంది. మురారికి జర్కిన్స్ అంటే ఇష్టం కాబట్టి మురారికి జర్కిన్ ఇవ్వడం, మురారి వంక చూడడం అదంతా కూడా భవానీ చూస్తుంది. చేయి ఎంతసేపు ఎన్ని రోజులు చేస్తావో అది చూస్తాను అని చెప్పి ఇంకా
మీరానైతే ఈ రోజుకి ఇక్కడే ఉండమ్మా అని చెప్పాను కానీ సరే ఆంటీ అని చెప్పి ఎంతో సంతోషపడుతూ ఉంటుంది. వంటగదిలో వంట చేస్తూ ఉండగా ఈరోజు మీరా చేతి వంట తినాలనుంది. ఏమ్మా మీరా నీకు వంట చేయడం వచ్చా అని చెప్పాను కానీ వచ్చా ఆంటీ అని చెప్పనేసరికి ఇంక వంటగదిలోకి వెళ్ళి మురారికి ఏవైతే ఇష్టమో అవన్నీ కూడా చేసి తీసుకొస్తుంది. అదంతా కూడా అందరూ కూడా చూస్తారు. ఏంటి అన్నీ కూడా మా ఏసీపీ సార్కి ఇష్టమైనవే చేశావు, ఇవన్నీ నీకు ముందే తెలుసా అని చెప్పాను కానీ ఇంకా భవానీ అయితే చాలా కోపంగా మీరా వంక చూసేసరికి అది గెస్ చేశాను, అంటే అందరికీ కూడా ఇవే ఇష్టం ఉంటాయి కదా, సో మా ఇంట్లో కూడా ఇవే తింటారు, ముకుందకు కూడా ఇవే ఇష్టం, అందుకనే ఇవన్నీ చేశాను అని చెప్పి ఇంకా అక్కడైతే కవర్ చేస్తుంది. భవానీ మాత్రం చాలా తన కోపాన్నంతా కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా అలాగే మురారితో మాట్లాడడం, మురారి వంక చూడడం అంతా గమనించి సరేనమ్మా నువ్వు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది, మురారిని కూడా విడిపించినందుకు చాలా సంతోషంగా ఉంది, చాలా చీకటి పడుతుంది కదా, ఇంకా బయలుదేరితే బాగుంటుందేమో, డ్రైవర్ని ఇచ్చి పంపించిన అని చెప్పాను కానీ పర్వాలేదు ఆంటీ నేను వెళ్తాను అని చెప్పి ఇంకా మీరానైతే బయటికి పంపించేస్తుంది భవానీ. తన గదిలోకి వెళ్ళిపోయి చాలా కోపాన్ని అయితే ప్రదర్శిస్తూ ఉంటుంది. వెనకాలే రేవతి వెళ్తుంది. ఏంటక్క అంత కోపంగా ఉన్నావు, ఎవరి మీద అని చెప్పాను కానీ చెప్తాను రేవతి, రేపు చెప్తాను నేను ఎవరి మీద ఇంత కోపంగా ఉన్నానో, ఎవరి గురించి ఇంత కోపాడుతున్నానో అన్ని విషయాలు రేపు చెప్తాను అని చెప్పి ఇంకా రేవతి ఎదురుగుండానే మీరాకు ఫోన్ చేస్తుంది. మీరా రేపు ఒకసారి మా ఇంటికి రామ్మా, మా ఇంట్లో వ్రతం చేసుకుంటున్నాము, కృష్ణ మురారి ఇద్దరు వ్రతం చేసుకుంటున్నారని చెప్పాను కానీ సరే ఆంటీ రేపు వస్తాను అని చెప్తుంది. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా కృష్ణ మురారీలకైతే వ్రతం చేస్తూ ఉంది భవాని. ఇద్దరు వ్రతంలో కూర్చుంటారు. ఇంకా అలా కూర్చునేసరికి మీరా అయితే చాలా కోపంగా కృష్ణ వంక అయితే చూస్తుంది. నేను కూర్చోవలసిన ప్లేస్లో నువ్వు కూర్చున్నావు కదా, ఎన్ని రోజులు కూర్చుంటావో అది చూస్తాను అని చెప్పి ఇంకా కృష్ణ వంక చూసేసరికి ఏంటి మీరా కృష్ణ వంక అంత కోపంగా చూస్తున్నావని చెప్పాను కానీ అదేమి లేదంటే అదేమి లేదు అని చెప్పనేసరికి ఏదైనా ఉంటే చెప్పమ్మా అని చెప్పాను కానీ అదేమి లేదంటే నేను నార్మల్గానే చూస్తున్నాను, తన శారీ బాగుందని అని చెప్పాను కానీ తన భర్త చేతుల మీదుగానే తీసుకొచ్చాడు, ఎంతగానో సంతోషపడుతుంది. ఆ భార్యాభర్తలు ఇద్దరికీ కూడా ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం అని చెప్పి మాట్లాడుతున్న అంతసేపు కూడా భవానీ అయితే మీరాని గమనిస్తూనే ఉంటుంది. మీరా మొహంలో ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా కోపంగా మారడం అదంతా గమనిస్తుంది. పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత అందరికీ కూడా హారతి ఇస్తూ ఉండగా ఆ పూజ శుభప్రదంగా అవ్వకూడదని మీరా అయితే హారతి పళ్ళం కొట్టేద్దామనుకుని చెయ్యి ఇలా పెట్టేసరికి భవానీ అయితే వెంటనే మీరా చేతిని పట్టుకుని మీరా చెంప చెల్లుమనిపిస్తుంది. అదేంటంటే నన్ను కొడుతున్నారని కానీ నువ్వేం చేయబోతే నీ చేయి పట్టుకున్నాను, వీళ్ళ పూజ చేసుకున్నారు సంతోషంగా ఉండకూడదని హారతి పళ్ళం కింద పడైపోతేనే కదా నీ చేయి పట్టుకుని నిన్ను కొట్టాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంటి మీరా ఇలాంటి పని చేస్తున్నావా, ఏదో మంచి అమ్మాయివి మా ఇంటికి వస్తే అందరూ కూడా సంతోషిస్తారు, మా మురారిని జైలు నుంచి విడిపించావు కదా అని చెప్పనేసరికి మీరా ఏంటి రేవతి మీరాని కాదు ముకుందా అని పిలాలి అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంటక్క ఏంటి నువ్వు అనేది, ముకుందా అని పిలవడం ఏంటి, మరి తను ఎవరనుకుంటున్నావు ముకుందా, ఏ మురారికి నచ్చిన వంటలన్నీ చేసినప్పుడు నీకు అర్థం కాలేదా తన ముకుందని, ఆ వంటల్లో టేస్ట్ చూసినప్పుడు నీకు అర్థం కాలేదా తన ముకుందని, ఇంట్లో వాళ్ళు ఎవరెవరుంటారో కూడా తెలియదు, అలాంటిది ఎవరికి ఏమి ఇష్టమో ఈ ముకుంద ఎప్పుడు తనతో మాట్లాడేసింది, ఎప్పుడు చెప్పేసింది, ఇంట్లో వాళ్ళకి ఎవరు ఏ ఇష్టమో, ఏ కలర్స్ ఇష్టమో, ఏ డిజైన్లు ఇష్టమో అవే ఎలా తీసుకొచ్చింది, ఎందుకంటే తన ముకుంద కాబట్టి అని చెప్పాను కానీ అమ్మ అంటూ ఇంకా ఆదర్శ్ అంటాడు, నోరు మీరా నీ భార్య పిచ్చిలో, నీ భార్య అంటే నీకు ఇష్టం ఉండొచ్చు, నీ భార్యకు నువ్వంటే ఇష్టం లేదు, కావాలంటే ఈ వీడియో చూడు అంటూ ఇంకా భవానీ తీయించిన వీడియోని చూపించేసరికి ఒక్కసారిగా ఆదర్శ్ షాక్ అయిపోతాడు. ముకుంద వంక చాలా కోపంగా చూస్తాడు. ఇంకా భవానీ అయితే ముకుందని చెంప చెల్లుమనిపించి నువ్వు ఇంట్లోంచి బయటకు నడవ్వే, నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని రూపాయలు మార్చుకుని ఇంట్లో అడుగు పెట్టినా కానీ కృష్ణ మురారీలు మాత్రం విడదీయలేవు, వాళ్ళకు అడ్డుగా నేను ఉంటాను అని చెప్పి భవానీ అయితే ముకుందకు వార్నింగ్ ఇస్తుంది. మరి ఇప్పుడు ముకుంద నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తుంది,
ఫేస్ మార్చుకున్న ప్లాన్ కూడా వర్కౌట్ కాకపోవడంతో మరి నెక్స్ట్ ఏం చేయాలనుకుంటుంది? మురారిని దక్కించుకోవడానికి ఎలాంటి కుట్రలు చేస్తుంది? వీటన్నిటి నుంచి మురారి కృష్ణలను భవాని ఎలా కాపాడుతుంది? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.